హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అల్లు అర్జున్ 23కి సర్వం సిద్ధం. 100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మా ఇంటి బంగారం. ఆచార్య డైరెక్టర్ తో బ్లాక్ బస్టర్ ఇస్తా అంటున్న బాలయ్య. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్వ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ధనుష్ సినిమాలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే 100 సినిమాలు త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాడు అనిపిస్తుంది. ధనుష్ ది నేను ఆఖరిగా చూసింది కుబేరా ఫిలిం, తర్వాత ఇడ్లీ కడాయి కరా, తెరే ఇష్క్ మే వంటి సినిమాలు వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇదే ఇయర్ లో ఓం అనే మరో సినిమా రాబోతుంది. October 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఈ రోజైతే రిలీజ్ అయింది అండ్ బాగుంది కూడా. టెలిస్క్వేర్ డైరెక్టర్ సందీప్ కిషన్ తో తీసిన వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓవరాల్ గా అయితే మంచి ఎంటర్టైనర్ లానే అనిపించింది. విలేజ్ కి వెళ్లి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే రాబోతుంది ఈ సిరీస్. ఈ రోజు బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. నారా లోకేష్ కొట్టిన క్లాప్ తో సినిమా స్టార్ట్ అవగా ప్రెజెంట్ NBK ట్రిప్ లోని సినిమా కాకినాడలో షూటింగ్ జరుగుతుండగానే ఒక భారీ సెట్ లో పెద్ద షెడ్యూల్ అయితే ఈ సినిమాకి స్టార్ట్ చేయబోతున్నారు. సో చాలా రోజుల తర్వాత ప్యారలల్ గా 2 సినిమాలు చేయబోతున్నారు బాలయ్య. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే యోసోదా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది స్టార్స్ లో సుదీప్ కూడా ఒకరు. అయితే ఆయన చాలా గ్యాప్ తర్వాత బిల్లారంగ భాష అనే సినిమా స్టార్ట్ చేయగా చాలా కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడైతే రీషూట్ చేయబోతున్నారు. రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్ కానుంది. కాన్సెప్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. పెద్ద బాక్సాఫీస్ దగ్గర 3 వారాల రన్ కంప్లీట్ చేసుకోగా వర్కింగ్ డే మరొకసారి డౌన్ అయిన ఈ ఫిలిం ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ గా 1 కోటి కంటే తక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గ్రాస్ 344 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 6 కోట్లు కలెక్ట్ చేస్తే ఎపిక్ 350 కోట్లు టచ్ చేస్తుంది. అయితే పుష్ప పార్ట్ 1 ని క్రాస్ చేసి ఇంకాస్త లిస్ట్ లో పైకి వెళ్లాలంటే మాత్రం మరో 16 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే అసలు హోల్డ్ అంటే ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ రన్ అంటే ఎలా ఉంటుందో మరొకసారి చూపెడుతుంది. రోజు 5 కోట్లకి తగ్గకుండా కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం నిన్న మరొకసారి 4 కోట్ల మార్క్ అందుకుంది. ఓవర్సీస్ లో వరుసగా 6వ రోజు 1 కోటి మార్క్ అందుకుంది ఈ సినిమా. ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ ఫీట్ అందుకోలేదు. దాంతో ఇండియాలో 38.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో ఏకంగా 17.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో 6 డేస్ క్రాస్ 55.7 కోట్లకి చేరుకోగా ఈ రోజు 4.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 60 కోట్లకి వెళ్లిపోతుంది. సో ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేసిందో డెడికేటెడ్ గా వీడియో చేద్దాం. అల్లు అర్జున్ 23 షెల్వ్ అయిందని చెప్పి అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ప్రెజెంట్ ఈ సినిమా టెస్ట్ షూట్ అయితే జరగనుంది. అల్లు అర్జున్ లుక్ టెస్ట్ ని ఈ రోజే చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ రేపు ముంబైలో ఈ లుక్ టెస్ట్ అయితే జరగనుంది. అన్ని అనుకున్నట్టు జరిగి లుక్ ఫైనల్ అయిందంటే బయటకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో రాక అయిన వెంటనే స్టార్ట్ అయ్యేది ఈ సినిమానే చెప్పాలి. ఇక OG2 విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత, దాదాపు 15 ఏళ్ల తర్వాత, అంటే పంజా తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్న సినిమా అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు వీళ్ళ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక చిన్న క్లిప్ అయితే బయటకు వదిలారు. దెబ్బకి సోషల్ మీడియా అంతా తగలబడిపోయింది. డ్రాగన్ ని పెట్గా పెట్టడం అనే కాన్సెప్టే సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉండగా పీకెన్ ఈ సినిమాకి రెడీ అని చెప్పడం కూడా చాలా వరకు ఎగ్జైట్ చేసిందనే చెప్పాలి. అండ్ అది కూడా ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్ వేయడం, ఇవన్నీ చూస్తుంటే చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నట్టే తెలుస్తుంది. సో పార్ట్ 1 లో స్టోరీ కాస్త అటు ఇటు అయినా కూడా ఈ సినిమాకి ఎక్కువ రోజులు ఇవ్వబోతున్నారు అండ్ మంచిగానే సినిమా తెరకెక్కనుంది. అయితే స్కేల్ మాత్రం దానికి మించి డబుల్ రేంజ్ లో ఉండబోతుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో చూడాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టే. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. OG2కి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.